తరఫున ఈ అబౌవ్ 2 lakhs కి రికవరీ అనే క్లాజ్ రియల్లీ ఇట్ ఈస్ ఎ బూన్ ఫర్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ సార్. రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అది మాకు నష్టమైన ఇబ్బంది అయినా మీకోసం పెట్టాం. థ్యాంక్ యూ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంకింగ్ ఫ్రాటర్నిటీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు. సార్ ఒక చిన్న విషయం మీకు గుర్తు చేయాలి. కార్పొరేట్ సెక్టర్లో కూడా మీరు లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే యూ గో ఫర్ ది ఓటీఎస్, వన్ టైమ్ సెటిల్మెంట్. వాట్ ఈస్ ఇట్? వన్ టైమ్ సెటిల్మెంట్ విల్ ట్రై టు రెడ్యూస్ ది అమౌంట్ అండ్ టేక్ ది మనీ ఫ్రమ్ ఎ ప్రమోటర్. ఇక్కడ 31,000 crores ఉంటే కూడా we are not asked for the one time settlement, we are paying total amount. ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ని యూ హావ్ టు అప్రిషియేట్ దట్ దే హావ్ నాట్ ఆస్క్డ్ ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్. ఒకవేళ అడుగుంటే వేరే రకంగా ఉండేది, అడగకుండా కూడా చేస్తా ఉన్నారు మీరు. ట్రూ సార్, ఇది వాస్తవం సార్. State government is so magnanimous and paying at a time 31,000 crores. While paying so much amount, we can really have a dialogue with you. ఎంత కడతానో ఒకసారి కొంత తగ్గించేవాళ్ళు. మేబీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్. సో మీరు ట్రై టు మార్కెట్ ది స్టేట్ గవర్నమెంట్స్ గుడ్ గెస్చర్ and see to that of giving more and more, lending to the farming community. What are means also requested that for the commercial crops. Sure, sir. Thank you. Thank you, sir. And now I request Sri Chandrasekhar Rao Garu, Canara Bank, to speak on that. గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారములు. సార్, మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండుగ. ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఐ myself joined as agriculture officer, seen the spent more than 10 years in agriculture in banking. So it is a really చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి ప్రభుత్వము ఉండి రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాం అన్నది వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మేము చాలా సంతోషంగా ఉన్నాము. సో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయంగా ఉంటుందని ఆశిస్తున్నాము. సో మేము ఆల్రెడీ మా బ్రాంచ్లన్నింటికీ కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైమ్ ది లోన్ షుడ్ బి రెన్యూడ్. There should not be any time lag between taking the money and renewing the limits. అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దీన్ని పూర్తిగా క్షేత్రస్థాయిలో జరిగేట్టుగా చూస్తాం సార్. అండ్ వీ ఎన్షూర్ దట్ ది ప్రోగ్రామ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్మూత్లీ అండ్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ. Thank you, Bhaskar Rao. Now I request Madam Y. Shobha, Chairman, Telangana Gramin Bank, to speak on the occasion. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అండ్ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్రిన్సిపల్ కన్వెన్షన్ సెక్రటరీ రామకృష్ణరావు గారు అండ్ రఘునందన్ రావు గారు అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అండ్ మై ఓన్ SNBC కొలీగ్స్ అండ్ మై బ్యాంక్ ఆఫ్ ఫ్రెటర్నిటీ. యాక్చువల్లీ మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికన్నా గ్రామీణ బ్యాంకులకి డెట్ వేవర్ వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 40% ఆఫ్ అవర్ అడ్వాన్స్ డైరెక్ట్లీ గో ఫర్ క్రాప్ లోన్స్. ఈ రోజు కూడా మీకే ఎక్కువ వస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ ప్రయోజనాన్ని ఆశించైతే ఈ రకమైన డెట్ వేవర్ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారో అది తూచా తప్పకుండా 1% డివియేషన్ కూడా లేకుండా రైతుల బెనిఫిట్ కి మాత్రమే అందేలాగా ఈ స్కీమ్ ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్. గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ మా రీజనల్ మేనేజర్స్ అందరూ కలెక్టర్ గారు మీటింగ్లు అటెండ్ అవుతూ ఉన్నారు. ఇమీడియట్ గా మేము వెళ్ళిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్ గా వెళ్ళి రెన్యూ అయ్యేలా కూడా చూడాలి. బ్యాంక్ ప్రాఫిటబిలిటీకి కూడా అది చాలా ఎఫెక్ట్ అవుతుంది అదర్వైజ్.
ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని కూడా మెటిక్యులస్ గా చేస్తాం సార్. ఏ రకంగానే డివియేషన్స్ పర్మిట్ చేయము. గ్రౌండ్ లెవెల్లో ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం కూడాను. That will take care, and I thank the agricultural department officials for taking so many pains and collecting the data, collating the data, and finally arriving at the eligible beneficiaries. Thank you very much, sir. Thank you, Madam Shobha. If, with the permission, any other bank wish to speak, in that case, with the permission of chair, I would request my colleague Sri Hari to propose vote of thanks. Sir. Sorry. ఈరోజు 4 o'clock కి ఎనీ టైం ఈరోజు ఈ వేసే డబ్బుల గురించి చేస్తా ఉన్నాను. All the రైతు సమన్వయ వేదికస్ of all our mandal headquarters, we are making the farmers also to sit there along with the agriculture officers. Wherever it is possible, at least at the headquarters, mandal headquarters, wherever the branches are available, I request you to direct all your branch people to make sure that they will also take part in that celebration, in that right Samvaya, so that farmers and bankers both can take the participation. Yes, sir. This instructions well noted, and we will certainly make sure that each and every concern and the stakeholder take part into that. If anybody from agriculture department wish to add something, or in that case, I would request